వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే అతను నిమ్మకాయల వ్యాపారి, ఆ తర్వాత ఎర్రచందనం స్మగ్లర్ అవతారం ఎత్తాడు. కోట్ల సంపాదనతో ఖద్దరుపై మోజు పెంచుకున్నాడు. లీడర్ గా పాపులారిటీ సరిపోదని రంగుల ప్రపంచంలో అడుగుపెట్టాడు. ఫైనల్ గా ఇప్పుడు జైల్లో ఉన్నాడు. రియల్ లైఫ్ షేడ్స్ రియల్ లైఫ్ లో ఉన్న ఆ క్యారెక్టర్ ఎవరో చూడాలని ఉందా? లెట్స్ వాచ్. చూడటానికి సాదాసీదాగా కనిపిస్తాడు గాని బ్రేకింగ్ న్యూస్ కి సరిపడ్డ బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ మహానుభావుడికి. పేరు మస్తాన్ వలి. స్వగ్రామం కర్నూలు జిల్లా చాగలమరి మండలం ముత్యాలపాడు. నిమ్మకాయల వ్యాపారంతో బతుకుబండి మొదలు పెట్టాడు. ఇప్పుడు అదే ఊళ్ళో ఎంపీటీసీ సభ్యుడిగా గెలిచి చాగలమరి ఎంపీపీ కూడా అయ్యాడు. తనకున్న కళాపోషణ కొద్దీ ఓ సినిమాను కూడా నిర్మించాడు. ఇదంతా నాణానికి ఓవైపే. ఇంత సంపాదించాడంటే నిమ్మకాయల్లోంచి లాభాలు పిండుకున్న వ్యాపారవేత్తేమీ కాదు. అతనిలోని రెండో కోణం చూస్తే ఎవరైనా షాక్ అవటం ఖాయం. ఇతడు ఎర్రచందనం స్మగ్లర్. పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండొచ్చాడు. మళ్లీ అరెస్ట్ అయి జైలుకెళ్లాడు. ఒకటా రెండా అటవీ శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్ ఇతనిపై పెట్టిన కేసులు సుమారుగా 20. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుని చిన్నాన్న ఇంట్లో పెరిగాడు మస్తాన్ వలి. 10th ఫెయిల్ అవడంతో చిన్నాన్నతో కలిసి నిమ్మకాయల వ్యాపారం మొదలుపెట్టాడు. అప్పుడే స్మగ్లర్లతో పరిచయమైంది. ఎన్ని బస్తాలు అమ్ముకుంటే కోట్లు గడించాలి, అందుకే నిమ్మకాయల వ్యాపారానికి గుడ్ బై చెప్పి తిరుపతికి షిఫ్ట్ అయ్యాడు. ఎర్రచందనం దుంగల్ని అమ్ముకోవడంతో దశ తిరిగింది. ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఇతడిపై చాలా కేసులున్నాయి. అయితే నోట్ల కట్టలతో ఫారెస్ట్ పోలీస్ అధికారుల నోళ్లు మూయించాడన్న ప్రచారం ఉంది. ఆలగడ్డ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు మస్తాన్ వలిపైనే ఆధారపడేవారు బడా స్మగ్లర్లు. ఎర్రచందనం లారీ ముందు కారులో పైలట్ గా వెళ్లి చెక్పోస్టుల దగ్గర మామూళ్లు మొట్టజెప్పి ఎలాంటి అడ్డంకులు లేకుండా గమ్యస్థానానికి చేర్చటంలో మస్తాన్ వలికున్న టాలెంటే వేరన్న ప్రచారం ఉంది. నిమ్మకాయల వ్యాపారంలో చిల్లర చూసిన మస్తాన్ వలి ఎర్రచందనం బిజినెస్ తో కరెన్సీ కట్టలు లెక్క చూసుకునే స్థాయికి ఎదిగిపోయాడు. సంపాదన పెరగగానే ఊళ్ళో ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచన వచ్చింది. లీడర్ గా ఎదిగితే నేర చరిత్ర వెలుగు చూడదనుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో చేరి స్థానికంగా కీలక నేతగా ఎదిగాడు. సొంతూళ్ళలో తానే నాయకుడయ్యాడు. ఖద్దరు మాటున ఎర్రచందనం వ్యాపారంలో కోట్లు సంపాదించాడు. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీకి, టీడీపీ నుంచి వైసీపీలోకి మారిపోయాడు. భార్యను ముత్యాలపాడు సర్పంచ్ గా గెలిపించుకున్నాడు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీటీసీ సభ్యుడిగా పోటీ చేయాలనుకున్న టైంలో పోలీసులు పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి పంపారు. కోర్టు అనుమతితో నామినేషన్ వేసి జైలు నుంచే ఎంపీటీసీగా గెలుపొందాడు. ఈ ఎన్నికలో లక్షల రూపాయలు నిడప్రాయంగా ఖర్చు చేశాడని సమాచారం. జైలు నుంచి విడుదలయ్యాక ఎంపీపీగా గెలుపొంది రాజకీయంగా మరో మెట్టు ఎదిగాడు మస్తాన్ వలి. కానీ అతడిపై అనేక కేసులు పెండింగ్ లో ఉండటంతో మళ్లీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు. తన సంపాదనతో హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో మస్తాన్ వలి ఆస్తులు కూడబెట్టారని సమాచారం. కళ్ల ముందు నోట్ల కట్టలు కనిపిస్తుంటే మస్తాన్ వలి చూపు రంగుల ప్రపంచమైన సినిమా వైపు మళ్లింది. ప్రేమ ప్రయాణం సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. ఓ సినీ నటితో సన్నిహితంగా ఉండేవాడనే ప్రచారం ఉంది. ఆమెతో సహజీవనం కూడా చేస్తున్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ కళ్ల ముందే నిమ్మకాయలు అమ్ముకున్న మస్తాన్ వలి స్మగ్లర్ గా, పొలిటీషియన్ గా, సినీ నిర్మాతగా రకరకాల పాత్రలలో కనిపించడం ఆ ఊళ్ళో హాట్ టాపిక్. పాపం ఎప్పటికైనా పండుతుందంటారు. లెక్కకు మించి ఉన్న కేసులే మస్తాన్ వలిని జైలు పాలు చేశాయి. ఒక కేసులో బయటకొచ్చేసరికి లోపల వేయడానికి మరో కేసు రెడీగా ఉంటోంది. ఫైనల్ గా మస్తాన్ వలి జైలుకే ఫిక్స్ అయిపోయాడు. మొత్తం మీద మస్తాన్ వలి లైఫ్ స్టైల్ కర్నూలు జిల్లాలో చర్చనీయాంశమైంది. గోదావరి పుష్కరాలను కుంభమేళా అంత గొప్పగా అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసుకుంటోన్న ఏపీ సర్కారు క్షేత్రస్థాయిలో మాత్రం ప్రసవ వేదన పడుతోంది. పుష్కర పనుల పర్యవేక్షణ కోసం నియమించిన కమిటీ ఇంకా పట్టాలెక్కనే లేదు. సందు చూసుకుని పుష్కరాల పనుల్లో ఓ ఆఫీసర్ తడాకా చూపిస్తున్నారట.
గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాపత్రయపడుతున్నారు. జూలై 14 నుంచి 25 వరకు పుష్కరాలు జరగనున్నాయి. ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని పిలిపించేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోంది. పుష్కరాల నిర్వహణకు భారీ బడ్జెట్ కేటాయించారు. ప్రభుత్వం ఓ కమిటీ కూడా వేసింది. ప్లానింగ్ అంతా బాగానే ఉంది, కానీ పనుల విషయానికి వచ్చేసరికి అంతా గందరగోళమే. రాజమండ్రి కొవ్వూరు గోవుపాదాల రేవు, కోటిలింగాల రేవుతో పాటు దాదాపు 20కి పైగా పుష్కర ఘాట్ల దగ్గర పనులు చేయాల్సి ఉంది. ప్రతి చోట ప్రభుత్వం పేరు మార్మోగిపోయేలా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశిస్తే కమిటీ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లేదన్న గుసగుసలు అధికార వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఫలితంగా పుష్కరాల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయట. ఇప్పటివరకు పుష్కరాల పనులపై కమిటీ రంగంలోకి దిగలేదు. దీంతో ఓ అధికారి తన తడాకా చూపిస్తారని సమాచారం. పుష్కరాల పనుల కోసం రాజమండ్రిలో నియమించిన పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్ ఆడిందే ఆటగా నడుస్తోందంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల తీరు చూస్తుంటే సర్కారు ఇరుకున పట్టం ఖాయమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి కమిటీ రంగంలోకి ఎప్పుడు దూకుతుందో, పనులు ఎప్పుడు స్పీడ్ అందుకుంటాయో.